దేవుడి కృప వల్ల చాలా బాగున్నాను. ఎవరి వల్ల? దేవుడి కృప వల్ల. దేవుడి కృప వల్ల. అంటే మీరు బాగుండాలా లేదా అనేది కూడా దేవుడే డిసైడ్ చేస్తారా? దేవుని యొక్క కృపను బట్టే నేను ఈ రోజు వరకు ఇలా ఉన్నాను అంటున్నానండి. ఆ, అంటే రెండు నేను చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి డిఫరెన్స్ ఏంటన్నా? అంటే నా యొక్క నమ్మకాన్ని బట్టి, నేను నమ్ముకున్న దేవుడిని బట్టి నేను ఈ రోజున ఈ స్థితిలో ఉండడానికి కారణమైన దేవుడు అంటున్నాను నేను. ఎందుకంటే నాతో పాటు ఉన్న అనేక మంది స్నేహితులు చాలా విధాలుగా పాడైపోయారు. చాలా మంది జీవితాలు పాడైపోయినాయి. దానికి కారకులు ఎవరు? ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు చేతులారా చేసుకుని ఉండొచ్చు. వాళ్ళు చెడిపోయారంటే దానికి కారకులు ఎవరు? మీరు బాగుపడ్డారంటే దానికి కారకులు ఎవరు? చేతులారా చేసుకోవడం వల్ల చాలా మంది జీవితాలు పాడైపోతాయండి. చేతులారా చేసుకోవడం వల్ల. ఓకే. అయితే నేను కూడా చేతులారా చాలాసార్లు నా జీవితాన్ని పాడు చేసుకునే విధంగా వెళ్ళాను. కానీ నేను నమ్ముకున్న దేవుడు, నా తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థనలకి నా దేవుడు సమాధానం ఇచ్చి నన్ను నిలవబెట్టాడు. పాడైపోతున్నటువంటి నన్ను ఒక వ్యక్తి పాడైపోతే తన సొంతంగా తన చేతులారా తను పాడు చేసుకుంటున్నట్టు, లేదా ఒక వ్యక్తి బాగుపడ్డాడు అని అంటే మాత్రం దేవుని కృపతోట అని అంటారు, రైట్? దేవుని యొక్క సహాయం కృప ఉండాలంటున్నానండి. నాకు అది ఉన్నదండి. దేవుని సహాయం నాకు మారాలన్న ఆశ ఉంది. నా కొరకు చేసిన ప్రార్థనలు ఉన్నాయి. అన్నిటికీ మించి నేను నమ్ముకున్న, నా తల్లిదండ్రులు నమ్ముకున్న దేవుని యొక్క కృప ఉందండి. అందుకోసం నేను నిలబడ్డా. మీ ఉద్దేశంలో దేవుడు అంటే ఎవరు? నా ఉద్దేశంలో దేవుడు అంటే ఏంటండి, అందరి ఉద్దేశంలో దేవుడు ఒక్కడే. మీ ఉద్దేశంలో దేవుడు అంటే ఎవరు? ఎందుకంటే పాస్టర్ హేమన్ గారికి దేవుడు అంటే వేరే డెఫినేషన్ ఉందని విన్నా నేను. సో దేవుడు అంటే ఎవరు అంటే? దేవుడు అంటే అనంతుడండి. ఆయన్ని వివరించలేమండి. ఒక మనిషిని వివరించినట్టుగా ఒక దేవుణ్ణి వివరించగలిగేమోనంటే ఆయన దేవుడు అవ్వడండి. ఆయన అతీతుడండి. ఆలోచనలకు అతీతుడు, ఊహలకు అతీతుడు, పూర్తిగా మానవునికి అతీతమైనటువంటి శక్తిని ఎందుకు పనిచేయని ఒక మానవుడు వివరించగలడంటే అది దేవుడు అని అనిపించుకోడండి. దేవుడు అనేవాడిని వివరించలేమండి. ప్రేమలో కావచ్చు, ఆయన యొక్క దయలో కావచ్చు, ఆయన యొక్క క్షమాపణ గుణంలో కావచ్చు, ఏ విషయంలో కూడా దేవుడిని వివరించగలిగే మనిషి అంటూ ఎప్పటికీ అన్నటికీ పుట్టడని. దేవుడు అంటే ఏంటి అని అనలేదు. దేవుడు అంటే ఎవరు మీ ఉద్దేశంలో అన్నాడు. దేవుడు అంటే ఎవరండి? దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడి వల్ల అంటే మీరు స్టార్టింగ్ లో దేవుని యొక్క కృపతో నేను బాగున్నా అన్నారు కదా, అంటే ఆ దేవుడు ఎవరు? ఆయన కృప మీకు ఎట్లా వచ్చింది? నేను నమ్ముకున్న దేవుడు సకల చరాచర సృష్టికి కర్త ఉన్న దేవుడు అండి, సృష్టికర్త. ఆయన లేకుండా ఏమీ కూడా కలగలేదని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. కలిగి ఉన్నది ఇది కూడా ఆయన లేకుండా కలగలేదని చెప్పి. కాబట్టి మిగతా గ్రంథాల్లో ఏముందనే ప్రస్తావన నేను చేయను. కానీ ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అన్న చాలా పెద్ద స్టేట్మెంట్ మాట. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా, ఆయన కలుగజేయకుండా జరగలేదండి. సమస్త చరాచర సృష్టిని కూడా కలుగు చేసింది ఆయనే. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టిండండి? యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు పుట్టాడు అనేది మన నుంచి వెనక్కి తీసుకుంటే ఒక 2000 సంవత్సరాల క్రితం అండి. 2000 సంవత్సరాలు. అవును. అంటే 2000 సంవత్సరాల కంటే పూర్వం మా దగ్గర వేదాలు, గ్రంథాలు, పురాణాలు ఇవి లేవంటారా? మనుషులు బతుకుతలేరా? అప్పుడు భూమి, ఈ సృష్టి, విశ్వం లేదంటారా? అంటే మీరు చెప్పింది ఎలా ఉందంటే మీ క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ వచ్చేసిందండి. ఏమని? యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టారు అని అన్నారు. అవును. యేసుక్రీస్తు ఎప్పుడు ఉన్నాడు అని అనలేదు. ఆయన పుట్టడం అనేది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన పుట్టక ముందు నుంచే ఉన్నాడు. భూమి పునాదులు వేయబడక మునుపు నుంచి ఉన్న దేవుడు అన్నాడు. ఆయన పూర్తి స్వేచ్ఛతోటే ఉన్నారు కదా? పూర్తి స్వేచ్ఛతో ఉన్నాను, స్పర్శలోనే ఉన్నాను. ఓకే, నేను క్లియర్గా ఉన్నాను సార్. అట్లా కాదన్న, ఒక్క నిమిషం. నా డేట్ ఆఫ్ బర్త్ అంటే November 23 అని చెప్తాను. 1996 అని చెప్తాను. 95, 96 అంటే నేను 94, 80s లో కూడా ఉన్నా అని చెప్తే అదేం పద్ధతి? మీరు పుట్టింది డేట్ మీరు చెప్పగలరండి. అవును. మీ తల్లిదండ్రులు పుట్టిన డేట్ మీరు చెప్పగలరు. అవును. మీ అమ్మమ్మ గారు, నానమ్మ గారు పుట్టిన డేట్ మీరు చెప్పగలరు. వాళ్ళ పూర్వీకుల యొక్క డేట్ కూడా మీరు చెప్పగలరు. చెప్పి చూపిస్తే ఎవరు చెప్పాడు అట్లా? మరి ఎందుకు చూపించలేరు? ఒక 4 తరాల వెనకాల పుట్టిన వ్యక్తుల యొక్క జననాన్ని, మరణ దినాలనే మీరు చూపించలేనప్పుడు 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఈ టెక్నాలజీ లేదు, ఈ నోటింగ్ లేదు, ఈ సినారియో అంతా ఏమీ లేదు. అలాంటి సమయంలో 2000 సంవత్సరాల క్రితం అంటే ఎన్ని జనరేషన్స్ అయినాయి. ఆ జనరేషన్స్లో ఒకడు పుట్టాడు అనేది నిజం. తారీఖు ఆ సమయం అంతా కూడా కావాలంటే ఆ రోజుల్లో జరగలేదు. మీరు ఏమన్నారంటే ఈ సృష్టి, విశ్వానికి రూపకర్త ఆయనే. అవును, ఆయన ఆది నుంచి ఉన్నాడండి. మనిషిగా వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. ఆది నుంచి ఎక్కడ ఉన్నారు? ఏ రూపంలో? ఆది నుంచి కూడా ఆత్మయ్య ఉన్నాడు. పరలోకంలో ఉన్నాడు. ఆయన సమస్త సృష్టిని కూడా ఆయన పరలోకంలో ఉంటే ఆయన ఆలోచనలు మీకు వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. అంతేగాని మాకు ఈ విశ్వం పుట్టినప్పటి నుండి మాకున్న గ్రంథాలు, వేదాలు మేము చదువుతున్న వాళ్ళం
అవి కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదని నేను అదే చెప్తున్నాను సార్. నేను ఎవరిని విమర్శించనండి. నా బైబిల్ సృష్టికర్త అంటే ఎవరంటే మీరు సింపుల్ గానే సృష్టికర్త అంటే యేసు క్రీస్తు ప్రభువారండి. ఎందుకంటే క్లియర్గా బైబిల్ మెన్షన్ చేస్తున్న విషయం ఏంటంటే మీరు అదే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏదియో కూడా ఈ సృష్టిలో ఏదైతే కనబడుతుందో ఆయన లేకుండా సృష్టి ఎట్లా వచ్చింది అంటున్నా నేను. ఆయన ఉన్నాడండి. మనిషిగా రావడానికి 2000 సంవత్సరాల క్రితం జరిగింది అంతే. మనిషిగా వచ్చి మానవుల యొక్క పాపాల కొరకు మరణించడం జరిగింది 2000 సంవత్సరాల క్రితం. ఆయన ఎప్పుడో ఉన్నాడో, రావడానికి టైం పట్టింది 2000 సంవత్సరాల క్రితం తప్ప లేనివాడు కదా ఆయన. క్రిస్టియానిటీ ఎక్కడ పుట్టిందన్న? క్రిస్టియానిటీ ఎక్కడ పుట్టిందని అంటే అండి, ఇస్రాయిల్లోనే క్రైస్తవ్యులు అనేటువంటి వారు పుట్టారు. అపోస్తులే క్రీస్తుని అనుసరించే వాళ్ళు క్రిస్టియన్స్ అండి. అంటే క్రిస్టియన్ అని పేరు పెట్టేసుకున్నంత మాత్రం. ఏదో ఇంటర్వ్యూలో చూసి నేను, ఇజ్రాయెల్లో పుట్టిన క్రిస్టియానిటీ అన్ని దేశాలలో ఉంది, ముస్లింలు కూడా అన్ని దేశాలలో ఉన్నారు, కానీ హిందువులు మాత్రం కేవలం భారతదేశంలో ఉన్నారు, ఇతర దేశాల్లో లేరు అని అన్నారు కదా. ఏంటి నాకు అర్థం కాలేదండి. ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి ఒక మాట ఏమన్నాడంటే, హిందువులు ఓన్లీ భారతదేశంలోనే ఉన్నారు, ఓకే, క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు కానీ ముస్లిం సంబంధించిన వాళ్ళు మిగతా దేశాలలో అన్ని దేశాలలో వ్యాపించున్నారు అని చెప్పి. అంటే కేవలం భారతదేశం దాటిపోతే లేరు అంటున్నారు అనేది వాదన. మరి ఆ లెక్కన చూసుకుంటే ఇజ్రాయెల్లో ఇప్పుడు అక్కడ పుట్టిన బైబిల్, ఇజ్రాయెల్ ఇప్పుడున్న పర్సంటేజ్ ఎంత అండి? క్రిస్టియన్స్ అక్కడ ఎంత మంది ఉన్నారు? 1%, 2% కింద ఉన్నారు. ఎందుకు? అక్కడే పుట్టిన బైబిల్ ఇప్పుడు అదే దేశమంతా నమ్మినప్పుడు ఏ జాతిలో అయితే పుట్టారో ఆ జాతి ప్రజలు ఆయన నమ్మలేదండి. ఇప్పుడు ఏ జాతిలో పుట్టిన జాతి ప్రజలే చూడండి, ఒక సామెత ఉంటదండి. ఆ సామెతలు మాట్లాడడం కూడా కొంచెం వ్యంగ్యంగా ఉంటదేమో. మన ఇంటిలో ఉన్న కుక్కకి మన ఇంటి కుక్కకి నచ్చదంట, బయట కుక్కలు నచ్చుతాయంట. ఉదాహరణలు కాదు, ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది? ఇంటి కుక్క ఇంటికి నచ్చదు, ఊరి పెద్ద మనిషి ఊరికి నచ్చదు, అక్కడ కాదు. ఇప్పుడు ఏ జాతి మీరు ఏమన్నారన్న, దేవుడు అనే వ్యక్తి అందరికి దేవుడే కదా. ఒక దేవుడు, సరే మీరు అనుకున్నా, ఏసు అనుకున్నా, ఇంకెవరన్నా, దేవుడే కదా. ఓకే, ఇజ్రాయెల్ వాళ్ళు నమ్మకుండా అక్కడ పుట్టిందని మీరే మాట్లాడుతున్నారు. అక్కడే నేను అదే చెప్తున్నాను సార్. ఏ జాతి ప్రజల మధ్యనైతే పుట్టారో, ఏ జాతి ప్రజల మధ్యనైతే, మీరు చెప్పిన ఉదాహరణ నేను చెప్పాలా? మీరు కంప్లీట్ చేయకుండా మీరు మళ్ళీ నన్ను, ఏ జాతి ప్రజల మధ్యన పుట్టారో, ఏ జాతి ప్రజల మధ్యన ఆయన సంచరించారో, ఏ జాతి ప్రజల మధ్యన ఆయన మొదటగా సువార్త ప్రకటించారో, ఏ జాతి ప్రజల మధ్యనైతే ఆయన ప్రాణాన్ని సమర్పించారో ఆ జాతి ప్రజలు ఆయన విసర్జించారండి. ఆయన నమ్మలేదు, మిగతా వాళ్ళందరూ నమ్మారు. అది కూడా దేవుని యొక్క ప్రణాళికే. ఎందుకంటే ఆఖరులో ఆ జాతిని కూడా కాపాడుకుంటాను నేను అని చెప్పాడు దేవుడు. వాస్తవానికి ఆయన నమ్మట్లేరు అంటే కూడా అది దేవుని ప్రణాళికే. ఏంటండి? అతని జాతి ప్రజలు తెరవబడలేదండి. వాళ్ళ గుండె రాయిలా మారిపోయింది. ఒకనొక రోజు రాబోతుంది, ఆల్రెడీ మా రక్షకుడు వచ్చాడు, పుట్టాడు, మా మధ్యన తిరిగాడు, మా కొరకు మరణించి వెళ్ళిపోయాడు అనేటువంటి రోజు తెలుసుకునే రోజు ఒకటి వస్తుందండి. ఆ రోజున ప్రజలందరూ గుండెలు రొమ్ములు బాదుకుంటారని ఉంది. అయినా సరే దేవుడు కనికరం చూపే దేవుడు గనక, జాలి కలిగిన దేవుడు గనక ఆ ప్రజలను కూడా నన్ను ద్వేషించారని, సిలువుకి అప్పచెప్పారని, నన్ను కొట్టారని, ఉమ్మేశారని ఎక్కడ కూడా కోపం చూపించరండి. వారిని సైతం క్షమించి ఆయన రాజ్యంలో తీసుకునే దేవుడు. మరి అంత గొప్ప దేవుడు అండి. ఇప్పుడు ఏ మనిషినైతే మనం మిమ్మల్ని కొట్టేసాను అనుకోండి, లేనిపోని అబండాలన్నీ మేము ఏదేసేసి, లేనిపోని కేసులని మేము పెట్టేసి, మీ చావుకు కారణం నేను అనుకోండి, నన్ను మీ ఇంట్లో నన్ను క్షమిస్తారండి? మీ పిల్లలు నన్ను క్షమిస్తారా? ఒకవేళ మీరు బ్రతికి బయటపడితే నన్ను బ్రతకనిస్తారా? మీరు పొరపాటును బ్రతకనివ్వరు. కానీ ఆ ప్రజలు అంత ఇబ్బంది పెట్టారు, అన్ని హింసల పాలు చేశారు, అంతగా ఆయన దూషించారు, అంతగా సిలువుకు అప్పచెప్పారు. అయినప్పటికీ ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోవడం ఉందండి. ఆయన కాపాడుకుంటున్నాడండి. ఇప్పుడు మాట వినలేదన్నంత మాత్రాన వదిలేసుకుంటారండి తల్లిదండ్రులు? ఏదో రోజున మారతారు, ఏదో రోజున నా మాటలు అర్థమవుతాయి, ఏదో ఒక రోజున నా కష్టాన్ని ఎప్పటికైనా తెలుసుకుంటారు అనేటువంటి అభిప్రాయంతో ఎదురు చూస్తారు తప్ప ఎవరైనా. అంతేగాని నా మాట వినట్లేదు కనుక, నా కష్టాన్ని, నా ప్రయాసాన్ని నా బిడ్డలు గుర్తించలేదు కనుక నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు పాడైపోవాలని కోరుకునేవాడు మనిషే కాదు, తండ్రే కాదు. ఒక సహజ సిద్ధమైన తండ్రి ఆలోచనే అంత అద్భుతంగా ఉంటే సకల చరాచర మానవులకి జన్మనిచ్చిన తండ్రి. 2 తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ హేమన్ అనే వ్యక్తి మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి, బాగా మాట్లాడతాడని అందరికీ తెలుసు. అవునా? అయితే కరెక్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ వస్తలేదు. విషయం నేను ఏమంటున్నా, మీరు చెప్పిన ఉదాహరణ, కుక్క ఉదాహరణ నేను కూడా ఒకటి చెప్తాను.
మొదటగా ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఒక్క ఉదాహరణ కాదు సార్, ఒక మాట చెప్తున్నాండి. ఆయనే అన్నాడండి, మొదటగా ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడంటే, ప్రవక్తకి ఈ ప్రదేశంలో విలువ ఉండదు అన్నాడండి. ప్రవక్తకి నాకు ఈ ప్రదేశంలోనే విలువ ఉండదు, నాకు ఈ చోట నాకు వాల్యూ ఉండదు, బయట వాల్యూ ఉంటుందని ఆయన క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అరే ఆయన చెప్పే అన్ని నీతి వాక్యాలే అయినప్పుడు, పరిశుద్ధ వాక్యాలు అయినప్పుడు ఎవడైనా దానికి వాల్యూ ఇవ్వాల్సిందే కదా సార్. ఇప్పుడు మన కన్న పిల్లలు 4 పిల్లలు, మీకు 2 పిల్లలండి, ఎవరు నమ్మరు. మీకు 2 పిల్లలంటే నేను నమ్మలేదు, ఎందుకు సార్? ఎవరో కూడా నమ్మరు. ఎందుకంటే మీరు ఇంకా కూడా యూత్ స్కిన్ టోన్ ఉంది, ఇంకా యంగ్స్టర్లో కనబడుతున్నారు కాబట్టి నమ్మరు. ఇప్పుడు మీ 2 పిల్లల్లో ఒకడు మాట వినే వాళ్ళు ఉంటారండి, ఒకడు మాట వినని వాళ్ళు ఉంటారండి. 2 మాట వినే వాళ్ళే కలిగి ఉంటే మీరు చాలా అదృష్టవంతులే. మనకు పుట్టే వాళ్ళు అందరూ కూడా మనకు నచ్చినట్టుగా 2 3 ఉంటారంటే కుదరదు. ఎందుకంటే మన చేతికున్న 5,000 సమానంగా లేనప్పుడు అందరూ ఒకే విధమైన ఆలోచన కలిగి ఉంటారు, అందరూ ఒకే రకమైన విశ్వాసం కలిగి ఉంటారు, అందరూ ఒకే రకమైన నమ్మకం కలిగి ఉంటారు అనేది పూర్తిగా అబద్ధం అంటాను నేను. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజల్లో క్రీస్తుని తెలుసుకొని ఆయనే దేవుడిని నమ్మి వెంబడించిన వాళ్ళు ఆ ఇశ్రాయేల్ నుంచి ఉన్న వాళ్ళు నమ్మకం యొక్క గొప్పతనం ఇజ్రాయెల్ ప్రజలే నమ్మకపోతే ఇతర దేశాలు చూడండి. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారండి, అసలు క్రిస్టియానిటీ ఎక్కడ మొదలైందని చెప్పి. క్రిస్టియానిటీ మొదలైందే ఇశ్రాయేల్లో, క్రిస్టియన్స్ గా మారిందే యూదులు, మొదటి యూదులు. కాబట్టి ఇంకా అక్కడ వాల్యూ లేదని అనడం ఏంటండి? ఈ రోజున ఏ చోట అయితే క్రిస్టియానిటీ తక్కువ కనబడుతుందనే కారణాన్ని బట్టి పుట్టిన చోట ఆయనకి వాల్యూ లేదని మీరు అంటున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, క్రిస్టియానిటీ పుట్టడానికి కారణం మొదటి క్రైస్తవులు ఎవరు అంటే యూదులే, ఇశ్రాయేలీలే, ఆయన వెంబడించిన వాళ్ళే. అందరూ నమ్మకపోవచ్చు, కానీ చాలా మంది ఆయన నమ్మారు. ఈ రోజున మరింతగా ఆయన్ని నమ్ముతున్నారండి. ఇంకా అంతకంటే పెద్ద సాక్ష్యం ఏముందండి? చివరి దినాల్లో ఉన్నామండి, మనం చాలా లాస్ట్ డేస్లో ఉన్నామండి. ముందు రోజుల్లో ఇంతకంటే హ్యూజ్ రివైవల్ వస్తుందండి. ఎట్లా? ఖచ్చితంగా మీరు చూద్దరు. కానీ ఒకనొక రోజున హేమన్ గారు నా స్టూడియోలో ఈ మాట మాట్లాడారు అనే మాట మీరు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి కూడా చాలా మందికి అర్థమైపోతుందండి. ఒకప్పుడు బైబిల్ అనేటువంటిది ఒక తప్పుడు గ్రంథం అని, ఒక ఊహల్లోంచి పుట్టుకొచ్చిందని, ఇలా ఇది అంతా కూడా ఒక బైబిల్ నమ్ముతారా మీరు? నమ్మాను కాబట్టి ఈ రోజున బైబిల్ పట్టుకున్నాను. బైబిల్ నేను పట్టుకున్నాను కాబట్టి బైబిల్ నన్ను పట్టుకుంది. బైబిల్ మిమ్మల్ని ఎట్లా పట్టుకుంది కాబట్టి నిలబెట్టిందండి నా జీవితాన్ని. లేకపోతే ఈ రోజు స్టార్టింగ్ లో ఒక మాట చెడిపోయే జీవితాన్ని కాస్త నేను చెడిపోయి నాశనం అయిపోవలసిన నన్ను కాపాడింది నా దేవుడు అండి, కాపాడింది నా దేవుని వాక్యం. నా తల్లిదండ్రుల మాటలు మిమ్మల్ని మార్చిన వాక్యం ఏంది సార్? నేను ఒకటి చెప్తున్నాను చూడండి సార్. నా తల్లిదండ్రులు నాకు చెప్పినంత కాలం నేను మారలేదండి, డాక్టర్లు చెప్పినంత కాలం నేను మారలేదండి, పెద్దవాళ్ళు మారు అని చెప్పినంత కాలం నేను మారలేదండి. నా దేవుడి యొక్క మాట నన్ను మార్చిందండి. ఇది భలే కామెడీగా చెప్తున్నారు. నిజమండి, నన్ను ఏది మార్చలేదు, వాక్యం తప్ప. ఏం చెప్పిండండి మీ దేవుడు? మీకు ఏం చెప్పిండు అది చెప్పండి సార్, మేము కూడా మారాలనుకుంటున్నాం అంటున్నా. మారాలన్న ఆశ మీకు ఉండాలండి. మార్చగలిగే దేవుడు ఒకడు ఉన్నాడనే నమ్మకం మీకు ఉన్నప్పుడు ఎవరినైనా అసలు ఎందుకు మారాలి? మనిషి ఆలోచనలు ఎందుకు మారాలి? దానికి మీ దేవుడు ఎందుకు సహకారంగా మారాలంటే? అంటే చెడు నుంచి మంచికి మారాలని మాట్లాడుతున్నానండి. అవును, చెడు నుండి మంచికి మారాలనే మీరైనా కోరుకుంటారో, సమాజమైనా కోరుకుంటారో, ఎవరన్నా కోరుకుంటారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ జరుగుతూ ఉన్నాయండి. బెట్టింగ్ యాప్స్ అనేటువంటిది పూర్తిగా ఫ్రాడ్ అని, దానివల్ల చాలా మంది యూత్ చెడిపోతున్నారని, చాలా మంది యంగ్స్టర్స్ సూసైడ్ చేసుకుని చనిపోతున్నారనే వార్తలు మీకు వస్తున్నాయి. సజ్జనార్ గారు కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి బయటకు రావడం మంచా చెడా? చెప్పండి సార్ మీరు. అది మంచి అంటారా? సమాజానికి మంచి అంటారా, చెడు అంటారా? మంచిదే కదా. దేవుడి యొక్క ఉద్దేశం కూడా అదే కదా. పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్నటువంటి మనం అందరం. బెట్టింగ్ యాప్స్ పేరు మీద మీ పేరు కూడా వినిపిస్తుంది ఎందుకు? బెట్టింగ్ యాప్స్ నా పేరు వినబడదండి. నా అన్వేషణ్ గారు మీ మీద తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. నా అన్వేష్కి ఎందుకు రావాల్సింది వచ్చింది? నా అన్వేష్కి నాకు గొడవ ఏమీ లేదండి. ఆయన మరి నా మీద ఎందుకు అంత కోపం తెచ్చుకున్నాడో తెలీదు. నా కంటెంట్ లో చిన్న క్లిప్పింగ్ ఏదో కట్ చేసి నా మీద కౌంటర్ వీడియో చేశారు. అవును, నేను ఆయన ఏం అనలేదండి. పైగా నేను ఆయనకి మెసేజ్ చేసింది కూడా, అన్నయ్య నువ్వు ఎప్పటికన్నా మారాలి, నువ్వు మారతావని నేను ప్రేయర్ చేస్తున్నాను. చాలా మంది ప్రేయర్ ఉద్దేశంలో వారు రియాక్ట్ కావాల్సి వచ్చిందంటే ఏ అంటే ఏదో ఒక వీడియో చేశాను. రతన్ తాత గారు చనిపోయారు కానీ మంచి చేసినంత మాత్రాన దేవుని రాజ్యానికి వెళ్ళరు. వాక్యం సెలవిస్తా ఉంది, నీ నీతి క్రియలు నా ఎదుట మురుకు గుడ్డల వంటివి, కృప మూలంగా మాత్రమే ఒకడు రక్షించబడ్డాడనే మాట కనబడతా ఉంది. కాబట్టి
ఆ మాటని నేను వీడియో రూపకంగా చేస్తే చూసారా ఈడు రతన్ తాతయ్య నరకానికి వెళ్ళాడంట అనేటువంటి ఆ క్లిప్పింగ్ని కట్ చేసి కరెక్టే కదా వారు మాట్లాడింది. ఏమండి? అట్లా మాట్లాడడం అది ఎంతవరకు సంకేతం? ఏమండి, క్లియర్గా వాక్యం సెలవిస్తా ఉందండి. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారాగా తప్ప తండ్రి దగ్గరికి ఎవరో వెళ్ళలేరు. ఓకే, నా ద్వారాగా నేనే వేని, నేనే మళ్ళీ నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడిని చెప్పేటువంటి మాట కూడా నిజం, అందుకే సత్యం అంటున్నాడండి. అంత క్లియర్గా చెప్తున్నప్పటికీ కూడా ఆయన నమ్మకపోవడం అనేటువంటిది మన చాయిస్ అండి. నమ్మితే ఖచ్చితంగా ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రావడం మీరు ఆ రతన్ టాటా గారి విషయంలో ఏ విషయాన్ని వివరణ ఇవ్వదలుచుకున్నారు? అదే ఎందుకు వేరే రకంగా పోయింది? రతన్ టాటా గారిని నేను విమర్శించలేదండి. చాలా మంది అనుకుంటున్నట్టుగా ఆయన మంచి పనులు చేశారు కాబట్టి దేవుడు స్వర్గానికి వెళ్తారన్నట్టుగా వాళ్ళ చాలా మంది అభిప్రాయం. కానీ మంచి పనులు ఒక మనిషిని స్వర్గానికి నడిపించవండి. మంచి పనులు అనేటువంటివి ఒక మనిషిని స్వర్గానికి తీసుకుని వెళ్ళవండి. మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఎంత మంచోళ్ళైనా, ఎంత నీతిమంతులైనా, ఎంత యథార్థవంతులైనప్పటికీ కూడా దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన సాక్రిఫైస్ చేశాడు తన ప్రాణాన్ని. ఆ సాక్రిఫైస్ చేసిన ఏకైక దేవుని విశ్వసించడం బట్టి మాత్రమే మీరు దేవుని రాజ్యానికి వెళ్తారండి. అంతేగాని ఆ రతన్ తాత గారైనా మా మామయ్య గారైనా మళ్ళీ కాంట్రవర్సీలోకి పోతున్నారేమో అనిపిస్తుంది సార్ కొంచెం. దేని గురించి సార్? రతన్ తాత గారనే కాదు సార్, ఎవరైనానండి, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే క్లియర్గా వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇంత గొప్ప ఒక వాక్యం ఉంటుంది, ఆయన చనిపోయాడు పాపం మహానుభావుడు, ఎక్కడ ఉన్నాడో కానీ స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటున్నాం అని అంటారు మన వాళ్ళు. అంటే అది ఆ వాక్యం తప్ప అంటారా? వాక్యం తప్పు అంటలేదండి. ఒకానొక రోజు స్వర్గమే లేదంటున్నారు మీరు. ఒకానొక రోజున తీర్పు ఉందండి. అంటే నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి. యేసుక్రీస్తు ప్రభువు వారిని నిజమైన దేవుడిగా ఒప్పుకోలేనంత మాత్రాన ఒప్పుకోలేని అందరినీ కూడా నరకానికి పంపిస్తాను అని ఎక్కడ బైబిల్లో లేదు.